ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు 6 దినములలో మన పనంతి మనము చేయాలంట. 11 వచ్చి 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తము సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ 2 మాటలు రాయబడ్డా మనకి ఏంటంటే దేవుడు పని చేశాడు, మనం కూడా పని చేయమని చెప్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు పని చేసుకున్నా తప్పేం కాదు, కానీ ఎన్ని రోజులు పని చేసినా ఆదివారం మాత్రం మనము జ్ఞాపకం ఉంచుకోవాలట. ఆదివారం మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. అది దేవునికి ఇష్టమైన రోజు అని, దేవుడు కోరుకున్న రోజు అని, దేవుడు ఏర్పాటు చేస్తున్న దినమని మనం గుర్తించుకొని మనం ఎన్ని పనులు చేస్తున్నా కానీ ఆదివారము ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మాననే మానగా ఎవరి దగ్గరికి వచ్చేయాలి? దేవుని దగ్గరికి, ఆయన అందరికి వచ్చేయాలి. ఈరోజు ఎంతోమంది చూస్తాం పని కొరకు ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేస్తాం. దేవుడు వారికి పని ఇస్తే ఇంకా వారికి ఆ పని ఇంకా దేవుని సన్నిధి మర్చిపోతారు. ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమంటారు, ఉద్యోగం దేవుడు ఇస్తాడు, ఇంకా ఉద్యోగం పడిపోయి దేవుని మర్చిపోతారు. వ్యాపారం కొరకు ప్రార్థన చేయమంటారు, వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తాం, వారి వ్యాపారం దేవుడు దీవిస్తాడు. ఇంకా ఆదివారం కూడా దేవుణ్ణి మర్చిపోయే వారు ఉంటారు. నేనంటాను, మనం ఎన్ని పనులు కలిగి ఉన్నా కానీ దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆయన ఏర్పాటు చేసిన శుభదినమైనటువంటి ఆదివారం కూడా మనము మర్చిపోకూడదు. గొప్ప ఆశీర్వాదం ఏంటంటే 6 దినాలు కష్టపడి పనిచేసిన దేవుడికి మందులకు వచ్చేంత ఆశీర్వాదం మనకు దేనికి లేని లేదండి. అంతే మనం చూస్తున్నాము, మన చేతికి ఏదైతే చేయగలమో ఆ చేతికి అందించిన ప్రతి పని కూడా మనము చేసుకోవాలి. మన శక్తి లోపం లేకుండా దేవునికి స్తోత్రం కలుగుగా, ఏ లోపం లేకుండా, మన శక్తి లోపం లేకుండా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి పని కూడా మనము పిల్లల్ని వాక్యంలో పిల్లల్ని అల్లరి చేయనివ్వకండి. మంచి వాక్యం చెప్తున్నప్పుడు పిల్లల్ని డిస్టర్బెన్స్ చేయకుండా. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. భక్తులు ఉన్నారు, దేవుడు వారికి ఏ పని ఇచ్చాడు, వారు ఏ పని చేశారు, దాని గురించి కొన్ని విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అపోస్తుల కార్యం గ్రంథం 9వ అధ్యాయము, అపోస్తుల కార్యం గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం. యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయిలపడి చనిపోగా కడిగి పంపిణీ వెళ్ళిను. తీసుకుని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, దోర్కా తనతో కూడా ఉన్నప్పుడు, ఈ మాట జాగ్రత్తగా ఉండండి, దోర్కా తనతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచుండెను. దేవునికి స్తోత్రం. అంటే దోర్కా పని ఏంటి అంటే సూది కుట్టు పని మాట, అంటే టైలరింగ్ వర్క్. దేవునికి స్తోత్రం. ఏ పని? సూది కుట్టు పని అంటే టైలరింగ్ వర్క్ మాట. దోర్కా ఏ పని కలిగి ఉందంటే ఒక మంచి టైలర్. దేవుడికి స్తోత్రం. ఆమె చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనిలో ఆమె చాలా నమ్మకస్తురాలు ఉందన్నమాట. అంటే ఆమె చేయదగ్గ పని అదే, ఆమె నేర్చుకున్న పని అదే. అందుకనే ఆమె చనిపోయినప్పుడు పరిశుద్ధమైన విధవరాండ్రు, ఆమె ద్వారా మేలు పొందుకున్న వారందరూ కూడా దైవజనుడైనటువంటి పేతురు గారి దగ్గరికి వచ్చి ఆమె ఏమైతే పుట్టి వారికి ఇచ్చిందో ఆ వస్తువులన్నీ కూడా, ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా పేతురు గారికి చూపించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ద్వారకా టైలరింగ్ లో మంచి నేర్పరి. దేవుడికి స్తోత్రం. ఆమె ఖాళీ ఉండేది కాదు, ఏం చేస్తుండేది? టైలరింగ్ వర్క్ చేస్తూ ఉండేది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా,
రూల్ ప్రకారం చెప్పాలంటే ఎవరు మగవారి పని చేయాలి, ఆడవారి కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క కాలంలో ఆడవారు మగవారు కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే ఇన్ని రోజులు పని చేసిన ఆడవారు పని చేసిన మగవారు పని చేసిన ఇన్ని రోజులు పని చేసిన ఆ పని చేసుకోవడం వారికి మంచిది. వారు గొప్పవారు అవుతారు, మంచి వస్త్రాలు కొనుక్కుంటారు, వెండి బంగారాలు సంపాదించుకుంటారు, పొలాలు సంపాదించుకుంటారు. వారికి ఇంకా తిరుగుండదు, ఎందుకంటే వారు కష్టపడి పని చేస్తుంటారు కనుక, వారు డబ్బు సంపాదించుకుంటారు కనుక ఆ డబ్బు వారి అవసరాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటారు. అయితే ప్రియమైన దేని బిడ్డలారా, ఎన్ని రోజులు కష్టపడి సంపాదించిన ఒక రోజు మాత్రం దేవునికి మనము ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని పనులున్నా ఆరాధన మాత్రం మానకూడదండి. ఎన్ని పనులున్నా ఆరాధన మాత్రం మానకూడదు. ఒకవేళ ఆదివారం పని చేసుకున్నా ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ పని అంతా చక్కబెట్టుకుని దేవునికి సన్నిధికి మనము వచ్చేయాలి. అంతే. దేవుని సన్నిధిలో కనీసం 3 గంటల సేపు అయినా మనం గడుపుకుంటున్నాం. ఇలా గడుపుకోవడం ద్వారా మనకి ఎంత ఆశీర్వాదం. ఈ రోజున పని అని ఎవరిని మొత్తం ప్రార్థన దూరం అయిపోతున్నారు కొంతమంది, ఉద్యోగం అని దేవుని దూరం అయిపోతున్నారు, వ్యాపారం అని దేవుని దూరం అయిపోతున్నారు, ఇంకా ఏదేదో కార్యక్రమాలని దేవుని దూరం అయిపోతున్నారు. నేనంటాను, మనము ఈ భూమి మీద బ్రతికి కొద్ది కాలము ఎన్నడూ దేవుని దూరం కాకూడదు. మనం ఎల్లప్పుడూ దేవుని దగ్గరగా జీవించాలి. హల్లెలూయా. దేవుని దగ్గరగా జీవించాలి. మనం ఏం చేయాలంటే ఆదివారము పరిశుద్ధమైన రోజు కనుక ఆ రోజు మనము, మన బిడ్డలు, మన కుటుంబం దేవుని సన్నిధిలో గడిపోవలసిన వారు ఉన్నాం. అది మనకు ఆశీర్వాదం, మన బిడ్డకు ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు, విశ్రాంతి దినాన్న దేవుడు దీవించాడు. కనుకనే ఆదివారము సమస్తమైన క్రైస్తవులందరూ కూడా వారి కుటుంబాలతో దేవుడి మందులో కూడుకోవటం వారికి ఎంతో ఆశీర్వాదకరం. దేవుడికి స్తోత్రం. కొంతమంది నీరసాలకి ప్రార్థన మానేస్తారు, కొంతమంది రకరకాల కారణాల ద్వారా ప్రార్థన మానేస్తారు. నేనంటాను, మన ప్రార్థన రావడానికి ఏ కారణం చూపకూడదు. ఎలాంటి పరిస్థితి కానీ దేవుని దగ్గరికి వచ్చేసి దేవునితో మన సహవాసము చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈమె ఎవరి టైలరింగ్ వర్క్ చేస్తూ తన జీవన విధానాన్ని ముందు కొనసాగించుకుంది. హల్లెలూయా. ఏదో పని, ఏమంటే ఏదో ఒక పని. నేనంటాను, కష్టపడి పని చేయడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదండి. అది పొట్ల పని అయినా పర్లేదు, దేవుడికి స్తోత్రం. అంట్లు తోమే పని అయినా పర్లేదు, ఏమంటే ఇల్లు తుడుస్తూ చేసే పని అయినా పర్లేదు. ఏమంటే అది ఏ పనైనా కష్టపడి పని చేసేది, అది ఏ మంచి పని అయినా కష్టపడి పని చేయడం ద్వారా అది మనకి ఎంతో సిగ్గుపడకూడదు అన్నమాట. సిగ్గుపడకూడదు. అది ఏ పని అయినా, చెడ్డ పని అయితే మనం సిగ్గుపడాలి, చెడ్డ పని అయితే మనం దూరం ఉండాలి, చెడ్డ పని అయితే మనం విడిచిపెట్టుకోవాలి తప్ప, ఏమంటే మనం కష్టపడి పని చేయడానికి అది ఏ మంచి పని అయినా కానీ శక్తి లోపం లేకుండా మనం ఖచ్చితంగా ఆ పని మనము చేసుకుంటూ జీవించాలి. ఎందుకంటే కష్టపడి పని చేసేవారు వారు సంపాదించుకుంటారని, వద్దలుతారని, మేలు పొందుకుంటారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఉదాహరణకు యాకోబు ఎంతో కష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాత్రనగా పగలనగా కష్టపడి ఎంతో సంపాదిస్తాడు. అతడు సంపాదన పరుడయ్యాడు. అన్నిటిని ముఖ్యంగా ఎంత సంపాదించినా కానీ ప్రార్థన జీవితం విడిచిపెట్టుకున్నవాడు మాత్రము కానిక. ఎప్పుడు గుర్తుకొచ్చినా అప్పుడే ప్రార్థన చేయటం, దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇది నన్ను పనులు చేసుకోవద్దని ప్రభు చెప్పడం లేదు, పనులు మనం చేసుకోవాలి. ఉద్యోగం చేసుకోవద్దని ప్రభు చెప్పడం లేదు, ఉద్యోగం మనం చేసుకోవాలి. వ్యాపారం చేసుకోవద్దని ప్రభు చెప్పడం లేదు, వ్యాపారం మనం చేసుకోవాలి. ఎవరి బంధువుల ఇంటికి, స్నేహితుల ఇంటికి, రక్త సంబంధుల ఇంటికి వెళ్ళొద్దని ప్రభు చెప్పడం లేదు. అయితే ఆదివారం అనే సమయాన్న తప్పనిసరిగా మనము దూరమైన దగ్గరైన మరి ఏదైనా ఈ జీవితంలో ఆదివారానికి మనం ప్రత్యేకత ఇచ్చి ఆదివారం దేవుని ఆరాధించుకునే రోజు కనుక ఆ ఆరాధన రోజు మనం దేవుణ్ణి మహింపరిచేవాడు ఉండాలి. కనుకనే 6 దినాలు నీవు కష్టపడి నీ పనంతా నీవు చేయాలి. నీ పనికి ఏ లోపం లేకోకుండా చేయాలని ప్రభు చెప్తున్నాడు. ఉదాహరణకు దోర్క పని, టైలరింగ్ పని. దేవుడికి స్తోత్రం. ఇంకా మన బైబిల్లో చాలా మంది ఉన్నారు. చూడండి, మరి కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 38వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 38వ వచనం. పిమ్మట సౌలు ధరింపజేసి
ఆ, అతని కత్తి, ఆ, యుద్ధ కవచం తొడిగించెను. ఆ. ఈ సామగ్రి ఆ. దావీదునకు వాడకలేదు కనుక ఆ. తాను తొడిగిన ఆ. వాటి పైన కత్తి పట్టుకొని ఆ. వెళ్ళగలిగినది ఆ. దేనిదని చూసుకున్న తర్వాత ఆ. దావీదు "ఇది నాకు వాడుకునేది, ఆ. వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి ఆ. తన కర్ర చేత పట్టుకుని ఆ. ఏటి లోయలో నుండి ఆ. 5 నున్నని రాళ్లను ఏరుకుని ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఆ. వడిసెల చేత పట్టుకుని ఆ. ఆ ఫిలిష్తీయులు చేరువకపోయాను. దేవునికి స్తోత్రం. అంటే ఒడిసెలు విసరడంలో జ్ఞాపకమైనటువంటి వాడు దావీదు. దేవునికి స్తోత్రం. దాన్ని గురి చూసి కొట్టడం అంటే అది చాలా కష్టమైన పని మాట. గురి చూసి కొట్టడం అంటే అది చాలా కష్టతరమైన పని. ఆ పనిలో నేర్పని ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళడానికి యుద్ధ సామాగ్రి అంతా ఇచ్చాడు సౌలు గారు. సౌలు గారు ఇస్తే దావీదు ఏమంటున్నాడు? ఇవి నాకు వాడుగా లేదు, నేను ఏం చేస్తానో ఆ పని చేస్తాను తప్ప నేను చేయలేని పని చేయలేనని ఆ యుద్ధ సామాగ్రి, యుద్ధ వస్త్రాలు, యుద్ధ ఆభరణాలను తీసి పక్కన పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం. నీకు అర్థమైందా? అంటే ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే తనకు అలవాటు లేని దాన్ని పక్కన పెట్టేశాడు. ఏదైతే అలవాటో ఆ పని అక్కడ చేయగలిగాడు, అంతే. జయం పొందుకున్నాడు, అంతే. దేవుడికి స్తోత్రం. ఏ పని అయితే చేయగలడో ఆ పని చేసి విజయం పొందుకున్నా. ఏదైనా మీకు వచ్చే పని నాకు రాకపోవచ్చు, నాకు వచ్చే పని మీకు రాకపోవచ్చు. అందరికి ఒకే పని వస్తుందా? రాదు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ని మనం ఏం చేసుకోవాలంటే మన జీవనోపాధి కొరకు వాడుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రగలను గాక. ఎందుకంటే ఇప్పుడు దావీదు యుద్ధ సామగ్రితో యుద్ధానికి వెళ్ళడానికి అతనికి అలవాటు లేదు. అందుకని వాటిని పక్కన పెట్టేశాడు. అయ్యగారు, ఇవి నాకు వాడలేదు, వీటితో నేను ఎక్కువ ఈ పని చేయలేదు, నాకు ఒక అలవాటు ఉంది, ఆ అలవాటు ప్రకారంగా నేను యుద్ధానికి వెళ్తానని చెప్పి తనకి ఏదైతే అలవాటో ఆ అలవాటు ప్రకారంగా ఒడిషులు పట్టుకుని యుద్ధానికి వెళ్ళి ఎవరికి గుళ్ళాత్ర ఒక్క దెబ్బతో కొట్టి చంపేస్తారు. ఇది నాన్న మీకు ఏ పని అలవాటు అయితే ఆ పని మీరు చేయాలి. దేవుడికి స్తోత్రం. నాకు ఏ పని అలవాటు అయితే ఆ పని నేను చేసుకోవాలి. నాకు అలవాటు అయిన పనులు మీకు అలవాటు లేకపోవచ్చు, నీకు అలవాటు ఉన్న పనులు నాకు అలవాటు లేకపోవచ్చు. అయినను మన కష్టపడి పని చేయడం ద్వారా దేవుని మహిమ, మన కష్టపడి పని చేయడం ద్వారా మన కుటుంబానికి ఆశీర్వాదం, మన కష్టపడి పని చేయడం ద్వారా ఇబ్బందులు మనకు రావు, మన కష్టపడి పని చేయడం ద్వారా మన పనులు మనం ముందుకెళ్ళే వాళ్ళు ఉంటాం. కనుక దేవుడు చెప్పేది ఏంటంటే ప్రతి వారు కష్టపడి పని చేసుకుంటూ బ్రతకాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ సెప్టెంబర్ నెలలో మన జీవితాలు బాగుండాలంటే దేవునికి మాటకు మనము లోబడితేరా. ఎవరి మాటకి? దేవునికి మాటకు లోబడితేరా. దేవునికి మాటకు లోబడడం అంటే ఆ మాట ద్వారా మన జీవితాలు ఎంతో క్షేమదాయకంగా ఉంటాయి, ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి, ఎంతో మేలుకరంగా ఉంటాయి, ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి. కనుక ఈ దినాన్న దేవుని యొక్కకు వచ్చాము. మరి ఏ పని మనం చేస్తున్నాం? ఆ పనిలో ముందుకు వెళ్ళగలుగుతున్నామా? అలవాటు లేని పని మనం చేసి మన నెత్తి మీద తెచ్చుకోకూడదు. దేవుడికి స్తోత్రగలను కాక. అలవాటు లేని పనులు ఉంటాయి. ఏంటి? అవునండి, కోత అలవాటు లేదనుకోండి, కోత ఏమవుతాయి? చేతులు దిగిపోతాయి. మీకు తెలుసా? కోత అలవాటు లేకపోతే గట్టి కోత అయినా, వరి కోత అయినా, ఏ కోత అయినా అలవాటు లేకపోతే ఏమైపోతాయి? చేతులు దిగిపోతాయి. కొన్ని అలవాటు లేని పనులు ఉంటాయి. ఆ పనులు చూసి మనం వెళ్ళక్కర్లేదు. మనకు అలవాటైన పనులు ఉంటాయి. ఆ అలవాటైన పని మనం చక్కగా కొనసాగించుకుంటూ మన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని యొక్క చక్కనైన మార్గాలు మనము నడుచుకునే వాళ్ళు ఉంటాం. టైలరింగ్ చేస్తూ మంచి పనులు చేస్తుంది దొరక. దావీదు ఏమండి తనకు ఏదైతే అలవాటైందో ఆ అలవాటైన పని చేసుకుంటూ విజయాన్ని పొందుకున్నాడు. ఇది నన్ను మనం కూడా దేవుడు అందరికీ ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు. దేవుడికి స్తోత్రగలుగా. అందరికీ మీకు తలంత ఉంటారు, నాకు తలంత ఉంటారు. ఆ తలంత ఏంటో మనం తెలుసుకుని ఆ పనులు మనం ముందుకు మనము వెళ్ళిపోతుంటాం. ఇది నాన్న మరి దేవుడు చెప్పిన మాటకు లోబడుతున్నామా? దేవుడు చెప్పిన మాటకు లోబడితే మన కుటుంబాలు ఎంత జీవనకరంగా ఉంటాయి. దేవుడు చెప్పిన మాటకు మనం లోబడితే బైబిల్ గ్రంథం రాయబడ్డ నువ్వు చేతి పనులన్నింటిలో నేను నీకు సహాయం నేను చేస్తాను. మనం చేసే చేతి పనులన్నింటిలో దేవుడే మనకు సహాయము చేస్తాడు. ముఖ్యంగా మన రాకపోకలన్నింటిలో దేవుడు మనకు తోడుకుంటాడు. ఏ పనికి వెళ్తున్నా, ఏ మంచి పనికి వెళ్తున్నా ఆ పనులు దేవుడు మనకు సహాయమైన చేసేవాడు ఉంటాడు. దేవుడు ఉన్నాడు కనుక ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు లోబడి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే
దేవుడు మనకి ఏదైతే పని అప్పగించాడో ఆ పనులు మనం ముందుకెళ్తూ ఏమండి దేవుని మహిమకరమైన జీవితం మనం జీవించాలి. హల్లెలూయా. ప్రియ యేసునే చిత్తివి ప్రియమార నా హృదయం మొదమార వసియే ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపంన ఆత్మాభిషేకము నిన్ను ఆత్మీయ రూపంన ప్రియ యేసునే చిత్తివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా వికసించే విశ్వాసంబు వాక్యాంబును చదువగని విశ్వాసంబు వాక్యాంబును చదువగని చేరితు నీదు వారి కోరి నడిపించుము చేరితు నీదు కోరి నడిపించుము ప్రియ యేసునే చిత్తివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా ముదమార వసించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క సమయమందు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము పురుషులు స్త్రీలు చిన్నవారు పెద్దవారు దేవునికి మందున్న మనందరం కూడా దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే శక్తి లోపం లేకుండా నీకు ఏ పని అయితే వచ్చో ఆ పని నీవు చేసుకో. దేవుడికి స్తోత్రం. అంతే తప్ప మీరు ఏ పని చేయకుండా మీరు కూర్చుంటే నేను పోషించేస్తాను, మీరు కూర్చుంటే నేను మీకు సహాయం చేస్తాను ప్రభు చెప్పలేదు. ఆది కాలం నుండి ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు తన ప్రజలకు పనులు అప్పగించాడు. ఆ పనులు వారి నమ్మకంగా ఉండి గొప్పవారయ్యా. మన భారతదేశంలో ఉన్న సంస్కృతి ఏంటంటే కులాలు బట్టి ఏంటంటే వృత్తిని బట్టి కులాలని ఏర్పాటు చేస్తాం. పలానా కులం వారు పలానా వృత్తి చేయాలని. కానీ ఈ రోజుల్లో ఎవరైనా నచ్చిన పని వారు చేసుకుంటూ చక్కగా హ్యాపీగా సంతోషం జీవించేస్తున్నా. దేవుడికి స్తోత్రం. చెప్పులు కుట్టుకునేవారు చెప్పులు కుట్టుకునేవారు కాక, ఎవరిని కొండలు చేసేవారికి కాక, ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటూ వారి జీవితాలు సంతోషం కల్పించుకుంటున్నారు. అది ఎంతో సంతోషమైన విషయం. మరి కొంతమంది ఏ పని చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, ఏ పని చేయలేక అప్పులు పాలవుతున్నారు, ఏ పని గెలక వారి జీవితాల్లో క్షేమమేమీ చూడలేకపోతున్నా. ప్రియమైన దేవుడు మనకి శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తి దేవుని పని కొరకు వాడాలి. రెండోదిగా మంచి పనులు చేయడానికి కూడా మనం ఆ యొక్క శక్తిని మనము ఉపయోగించుకోవాలి. అందుకని బద్ధకస్తులు అంటే దరిద్రులైపోతారని రాయబడ్డ. దేవుడికి స్తోత్రం. మనం ఏ పని చేయక అసలు ఏ ఇంట్లో పని చేయరు, ఈదులో పని చేయరు, ఏ పని చేయక చాలా బద్ధకంగా ఉంటారు. చూడండి, ఆ బద్ధకంగా ఉండడం ద్వారా వారి జీవితంలో వారు ఏమీ సాధించలేరండి. కొంతమంది వస్తుంటారు, తల్లిదండ్రులు బాగా సంపాదిస్తే మంచి తలవుటు పెంచేసుకుని దానికి ఒక అప్రోటు పెట్టేసుకుని గడ్డమూటు పెంచేసుకుని మంచి రాత్రి పగ శుభ్రంగా నిద్రపోయి
బండి మీద తిరుగుతుంటారు కొంతమంది. తలపించుకునే ఇక్కడ జడ ఎవరిలాగా? ఆడపిల్లలాగా. కొన్ని ఆడపిల్లలు అనుకుంటారు లేదు, మన పెద్ద గడ్డం. ఇదివరకు సాధులు పెంచుకునే వరకు గడ్డం. ఎవరంటే రైల్వే స్టేషన్ దగ్గర గంజాయి గుట్టుకుని పెంచుకునేవారు అనమాట గడ్డాలో. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయిందండి. ఏం ఫ్యాషన్ అయిపోయింది? గడ్డాలు ఎందుకు పెంచుకుంటున్నారు లేదు, పోని శుభ్రమైన కటింగ్ చేయించుకుంటున్నారు అంటే ఇదంతా గూకేస్తున్నారు, ఇదంతా గూకేస్తున్నారు. ఏమంటే ఇక్కడ ఏంటంటారు, అది గొరక చేప ఉంటుంది, గొరకల చేపలు ఉంటుంది చూసారు, అలాగే ఒక టైపు. అలాంటి అబ్బాయికి సంబంధం చూడమని చెప్పారనుకో, మన సంబంధం చూడగలమా? ఇది కష్టపడుతున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు అన్న అబ్బాయికి అయితే సంబంధం చూడగలం. కానీ ఏమంటే పెద్ద పెద్ద జంటలు వేసుకుని, పెద్ద పెద్ద గుళ్ళు వేసుకుని, పెద్ద పెద్ద కచ్చిపులు కట్టుకుని, చేతికి 4, లేకపోతే తలకు 4 కట్టుకున్న వాడికి సంబంధం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నారని చెప్తే ఏం చెప్తాం? తినేసి తిరుగుతున్నాడంటే ఎవరైనా అమ్మాయిని ఇస్తారు? కష్టపడుకుంటున్నారంటే ఏమండి, కష్టపడుకుంటున్నారంటే ఏమంటే చక్కగా చదువుకున్న అమ్మాయిని చేసుకుంటారు. దేవుడికి స్తోత్రగలను కాక. ఏం పర్లేదు, కష్టపడుతున్నాడు, నాకు చదువుతో నిమిత్తం ఏముందిలే, నా పెళ్లి చేసుకుంటే నేను నా కుటుంబం క్షేమం ఉంటుందని చేసుకుంటారు. అసలు ఎంతో అందంగా ఉండి ఏ పని చేయకుండా కూర్చున్నాడు అనుకోండి, వారికి సంబంధం రావడం చాలా కష్టమైపోతుంది. అందుకే ప్రభు ఏమన్నాడు, మనిషికి పని కల్పించాడు. దేవుడికి స్తోత్రం. మనిషికి ఏం కల్పించాడు? పని కల్పించాడు. ఆ పని అందరూ చేసుకోవాలి. ఆరోగ్యం లేదా బాధపడకు. దేవుడికి స్తోత్రం. నీకు ఆరోగ్యం లేదు కనుక ఏ పని చేయలేకపోతున్నావు. మరి ఆరోగ్యం ఉండి ఎందుకు ఏ పని చేయలేకపోతున్నావు? ఆరోగ్యం ఉన్నామంటే ఖచ్చితంగా ఇంట్లో పని అయినా చేయాలి, ఇదుల పని అయినా మనము చేస్తుంది. మన జీవితాన్ని మనం ముందుకి తీసుకెళ్ళిపోతుంటాం. మరి ఇది నాన్న దేవుణ్ణి నమ్ముకున్నాము. ఏమండి, దోట ఏ పని చేస్తుంది? ఏమండి, బట్టలు టైలింగ్. సౌలు గారు క్షమించి దావీదు గారు ఒడిసిన పని, అతనికి అదే అలవాటు. దేవుడికి స్తోత్రగలు కాక. ఆ అలవాటు అయిన పని చేస్తున్నాడు. ప్రభు ఏమన్నాడు, మనకి ఏదైతే అలవాటు ఉందో ఆ పని మనము చేసుకున్నాం. తప్పేముంది? ఎవరేమంటారు? కొన్ని టౌన్లోకి వెళ్తుంటారు, కుర్రోళ్ళు చాలా అందంగా ఉంటారు, చెప్పులు కొడుతుంటారు. చాలా అందంగా ఉంటారు, చెప్పులు కొడుతుంటారు. ఏంటంటే అమ్మ అబ్బాయి చక్కగా జీన్స్ ప్యాంట్ వేసాడు, చక్కగా వయసు అంటే వేసాడు, ఎక్కడ చెప్పులు పుట్టుకున్నాడు, సిగ్గుపడ్డా ఏంటి అనుకుంటారు. కానీ సిగ్గుపడ్డా ఏంటంటే దొంగతనం చేస్తే సిగ్గుపడాలి, విచారం చేస్తే సిగ్గుపడాలి, మోసం చేస్తే సిగ్గుపడాలి తప్ప తప్పేముంది? ఎంత సంతోషం అనిపిస్తుందో నాకు. దేవుడికి స్తోత్రగలు కాక. మనం కష్టపడి పని చేసుకుంటున్నాం, ఎవరు దోచుకుంటలేదు, ఎవరు తింటలేదు. దేవుడు మనకి ఇచ్చిన శక్తిని బట్టి మన కష్టపడి పని మనము చేసుకున్నా ఆ పనిలో మనం సిగ్గుపడవలసిన పని ఎంత మాత్రం లేదండి, ఎంత మాత్రం లేదు. నాకు తెలిసి మా ఊర్లో ఒక ఆయన చెప్పులు కుడుతుండేవా. ఆ చెప్పులు కుట్టుకుంటూ తన బిడ్డల్ని ఒక ఆయన్ని ఎఫ్ఐ చేశాడు, నేను ఒక ఆయన్ని ఎమ్మెల్యే చేశాడు, నేను ఒక ఆయన్ని ఏమో బ్యాంక్ మేనేజర్ చేశాడు, ఇద్దరు కూతురు ఉద్యోగస్తులు చేశాడండి. దేవుడికి స్తోత్రగలు కాక. మా ఊర్లో ఆయనంటే ఎంతో పేరు. చెప్పులు కుట్టుకుంటా మొత్తం 5 పిల్లలు కూడా ఉద్యోగాలే, మళ్ళీ మామూలు ఉద్యోగులు కాదు. ఏమంటే మా ఊర్లో అందరూ ఆశ్చర్యపడేవారు మాట. కష్టపడి పనిచేసి పిల్లల్ని పెంచుకుని బాగా చదివించాడు. ఆయన చనిపోయే వరకు కూడా ఎవరి మీద కూడా ఆధారపడలేదు. దేవుడికి స్తోత్రగలు కాక. ఆయన చనిపోయే వరకు కూడా ఎవరి మీద ఆధారపడలేదండి. అంత మంచి సాక్షి కలిగిన వ్యక్తి ఆయన. నేనంటాను, ఏ పని చేస్తే ఏంటి, చెడ్డ పని కాకుండా ఏ పని చేసినా ఏమంటే ఎవరేమనుకున్నా మనం బాధపడనే పడకూడదు. దేవుడికి స్తోత్రం. మనం కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు కొంతమంది మనం చూసి ఎవరితో మాట్లాడితే ఏమనుకుంటారని మనతో మాట్లాడరు. అయినా పర్లేదు, ఎవరు మాట్లాడకపోతే మనకెందుకు, దేవుడు మాట్లాడేవాడు ఉండగా. హల్లెలూయా. మనం చేసేది మంచి పని చేస్తున్నాం కనుక మనతో ఎవరు మాట్లాడుకుని పర్లేదు. ఎవరు మాట్లాడితే చాలు, దేవుడు మాట్లాడితే చాలు. అది ఏ పని అయినా పర్లేదు, మంచి పని. ఇంటి దగ్గర పని అయినా పర్లేదు, హోటల్లో పని అయినా పర్లేదు, ఏ పని అయినా పర్లేదు. చెడ్డ పని కాకుండా ఏ పని అయినా మనం చేసుకున్న ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాం కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చివరికి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వదిగా ఎవరండి? ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యం గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యం గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి బేరాలు గుర్తువారు,
పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగుగా. గొప్ప దైవజనుడు ఎవరండి? పౌలు గారు. సౌలు అనబడిన పౌలు గారు గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయి, ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోయి, ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వారు కూడా బ్రతికేవారు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎవరు ప్రార్థన చేస్తే? సౌలు అనబడిన పౌలు గారు ప్రార్థన చేస్తే. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, దేవుని సంఘాలను పాడు చేసిన వాడు, దేవుని బిడ్డను బాధ పెట్టిన వాడు, ఎవరి దేవుడి పనిని పాడు చేయలేదని ఎవరిని కంకణం కట్టుకున్నవాడు ఒక మాట చేత మార్చబడిన వాడై దేవుడికి పరిచయం చేస్తున్నాడు. నేను అంటే ఒక మంచి మాట, దేవుడు పరిచయం చేసి గొప్ప భాగ్యం అది ఎవరికో కానీ ఉండదండి. దేవుడికి స్తోత్రం. ఈ పని విషయంలో నేను ఎంతో సంతోషపడతాను. నేను చేసే పని ఎవరి పని? ఎంతకంటే ప్రపంచంలో గొప్ప పని మరి ఏదీ లేదండి. మా నాన్నగారు చదివించిన కూడా నన్ను దేవుని పని కొరకు చదివించారు. నేను మాత్రం దేవుని పని కొరకు చదవలేదు. దేవుడికి స్తోత్రం. మా నాన్నగారు ఉద్దేశం ఏంటంటే మా ఊరు చదువుకుని దేవుని పని చెయ్యాలని. నా ఉద్దేశం ఏంటి? నేను చదువుకుని ఏదో మంచి ఉద్యోగము చేసుకోవాలని. నా ఆశ దేవుడు నెరవేర్చలేదు, మా నాన్నగారు ఆశ దేవుడు నెరవేర్చాడు. నేను కొద్ది కాలం మొదట్లో అనుకున్నాం అనమాట. ఏనండి నా సాక్ష్యం చిన్న భాగం. దేవుడికి స్తోత్రం. వీధిలో ప్రార్థన పెట్టి చూడండి. ఎక్కడ? మన తణుకులో మార్కెట్లో ప్రార్థన పెట్టుకోండి. ఆ మార్కెట్లో ప్రార్థన పెడుతున్నప్పుడు వాళ్ళే ఎక్కడో చోట అడుగుని తెచ్చుకుని ఊడిపోతాం. ఇప్పుడంటే అందరూ వ్యాపారస్తు ఉద్యోగస్తున్నారు. నేను ప్రార్థన పెట్టిన రోజుల్లో ఆ గుడి దగ్గర కూర్చుని, ఈ గుడి దగ్గర కూర్చుని అడుగునేవారు మాట వాళ్ళు. ఇప్పుడు అలాంటి వారు ఎవరు లేరు. అందరూ చక్కని వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేవుడు వారిని దీవించును కాక. కానీ నేను వచ్చిన మొదట్లో అక్కడ ప్రార్థన పెట్టేవాడిని. వాళ్ళు అడుక్కుని తెచ్చుకున్న దాంట్లోనే వాళ్ళు కాన్ క్లాస్ ఉండేవారు. నేను చాలా బాధపడేవాడిని. ఎందుకు బాధపడేవాడిని? పాపం ఎక్కడో వాళ్ళు అడుగు తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రార్థన నేను కానుక పాట పాడేవాడు కాదు. వాళ్ళు ఎక్కడ కానుక వేస్తారని కానుక పాట పాడేవాడు కాదు. అయితే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని ₹2, ₹5 జేబులను బైబిల్ పెడుతుంటారు. నిజంగా మనసు అంగీకరించింది కాదు, తీసుకోవాలనిపించింది కాదు. ఎందుకంటే వారు పాపం వాళ్ళకి లేకగా అడుగుని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ దాంట్లోంచి మరలాన్ని నాకు ఇస్తున్నారు మళ్ళా అనుకున్నమాట. చేది ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు? చేది ఎవరికి? మనసు గద్దించింది. ప్రభు నాకు ఇస్తున్నారు అనుకున్నాను కానీ వాళ్ళు నాకు కాదు ప్రభు నీకు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే కొద్ది కూడా వాళ్ళు దీవించి పడతారు ప్రభు అని ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేసి. ఈ రోజు చూడండి ఎవరు అనుకునే ఉన్నారు అక్కడ? ఎవరికి ఇచ్చారు? దేవుడి పేరుకి ఇచ్చారు, దేవుడి కొరకు ఇచ్చారు. ఈ రోజున అస్సలు ఆ వృత్తులు ఉన్న వాళ్ళు ఒక్కడు కనపడండి. అందరూ మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నారు. అంటే వారి తల్లిదండ్రులు చేసినటువంటి ఉపకారమైన పని ద్వారా ఆ బిడ్డలందరూ ఈ రోజున దీవించబడ్డారు. నేను ఆ రోజు అనుకునేవాడు అనమాట. చాలా సిగ్గేసింది నాకు. ఏమనుకోవద్దు, సిగ్గేసింది అనమాట. ఆ తర్వాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్రార్థన పెట్టుకోండి. అక్కడ ఏరియా అంతా కూడా కాపులు, లేదంటే చాలా చౌదరీస్తూ, లేదంటే బ్రాహ్మణులు ఉండేవారు అనమాట. కౌంట్లు, ఆ కౌంట్ నుంచి కూడా ప్రార్థన పెట్టుకోండి. రోడ్డు మీద ఇలా చూడండి. ఎక్కడ పెట్టుకోండి ప్రార్థన? రోడ్డు మీద. ఒక షాప్ ఒకటి వేస్తే, ఒక పరకం ఒకటి వేస్తే కిందకు వచ్చి డ్రమ్ కొట్టేవారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకునేవారు అంటే అడుక్కునేవారు అంటాను. ఏమనుకునేవారు? ఇక్కడ డ్రమ్ కొడుతున్నాడంటే అడుక్కుంటాడు ఏమైనా అనుకుని కొంతమంది అలా వస్తుండేవారు రోడ్డు దగ్గర నుంచి. మన కొంతమంది ఏం చేసేవారంటే ఏదో ఏసు పాటలు పాడుతున్నారు కదని అక్కడ కూర్చోలా వేసి దండం పెట్టి నిల్లుపోదండి. కొంచెం ఫీల్ అయ్యేవాడు మనసులో, ఇదేంటి మనసు అంతా ఫీల్ అయ్యేది. నేను అక్కడ పుట్ట కూర్చున్నట్టు బాబు అనుకుని దాన్ని దేవుడు నాతో మాట్లాడేవాడు. ఖచ్చితంగా నేను ఈ ప్రార్థన నేను ఆ ఏరియా గురించి ప్రార్థన చేస్తే నిజంగా చెప్తే నమ్మరు. కానీ ఏ వీధిలో ప్రార్థన పెట్టానో నాకు ఎంత అవమానంగా ఫీల్ అయ్యానో నా అవమానం దేవుడు తీసివేసి ఆ వీధి ఉన్న వారందరూ దేవుడు రక్షించాడండి. దేవుడికి స్తోత్రం కాక. కొద్ది కాలం దాకా నాకు అర్థం లేదు. ప్రార్థన కట్టమంటే ప్రార్థన పెట్టేసుకోండి అంతే తప్ప ఏమంటే ఈ కానుక ఇచ్చినా ఈ రైస్ ఇస్తున్నా మనస్ఫూర్తిగా తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఆ వాటి కొరకు నేను వెళ్ళాను అన్నట్టుగా అనిపించేది. కానీ ప్రభు నాతో మాట్లాడేవాడు. వారు ఇస్తేది నాకు ఇస్తున్నారు, నువ్వు తీసుకున్నారు వారు ప్రార్థన చెప్పినప్పుడు వారందరి కొరకు ప్రార్థన చేస్తుంది. వారిని కొద్ది కాలం నాకు అర్థమైంది. ప్రభు నీ పరిచర్య చేసేంత గొప్ప భాగ్యం ఎవరికి ఉంటుంది నాయన, ఎవరికి గొప్ప భాగ్యం నువ్వు నాకు ఇచ్చావు నాయనని ఆ రోజు
సిగ్గు అవమానం అన్ని విడిచిపెట్టేసి నమ్మకంగా ప్రభు పని చేయాలనుకున్నాను. దేవుడికి స్తోత్రగలుగా. హల్లెలూయా. అన్ని పనుల కంటే దేవుని పని చాలా గొప్ప పని. అలాంటి గొప్ప పని కొరకు నన్ను వాడుకున్న దేవాది దేవునికి నా జీవితాంతకాలం సేవ చేసి రుణం తీర్చుకోలేను. అయితే నా పనిలోనే నమ్మకంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. నీ పనులు మీరు ఎలా ఉండాలి? నీ పనులు మీరు నమ్మకం ఉండాలి. శక్తి లోపం లేకుండా ఏ పని అయినా మనము, ఏ పని అంటే మంచి పని, చెడ్డ పనులు చేయకూడదు. దొంగతనం, మోసం, విచారణ, అబద్ధాలు, లంచగొండుతనాలు ఈ మనం చేయకూడదు. అలా చేస్తే దేవుడు మనం ఊరుకోడు. ఆయన ఎవరిని మోసం చేసినా మనం మోసపోతాం. అందుకనే దైవ గ్రంథాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమండి బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాము. పౌలు గారు గొప్ప దైవజనుడు. అతని దగ్గర డబ్బు లేని సమయంలో ఏం కొట్టడం మొదలుపెట్టాడు? దేవాలయాలు గుర్తుకుంటూ భూమి చేసి దేవునికి పరిచయం చేసేవాడు. దేవునికి స్తోత్రం. దేవాలయాలంటే టెంట్ మేకర్స్ మాట. ఇప్పుడు టెంట్లు అద్దెకిస్తారు చూస్తారు, టెంట్లన్నీ అద్దెకిస్తారు కదా. మరి అవి ఆ టెంట్ తయారు చేయాలంటే ఏం చేయాలి? కుట్టాలి కదా. కుట్టింది కదా టెంట్ అవుద్ది. పౌలు గారు అంతకుముందు అదే పని చేసేవారంట. సేవలోకి వచ్చిన తర్వాత కష్టపడుతుంటే కొన్ని 10 ఏళ్ళు భోజనం లేని పరిస్థితిలో అతడు ఇలాగా ఏం చేసేవాడు? టెంట్లో అంటే తనకి ఏ పని వచ్చో ఆ పని చేసుకుంటూ దేవుని యొక్క కార్యాలను ముందుకు తీసుకెళ్ళేవాడు అన్నమాట. నేను అంతమా అదే పని చేయలేదు. దేవుడికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు చేశాడు. ఇంకా అంతమాల సేవ విడిచిపెట్టి దేవాలు గుర్తుకోలేదు. 99% దేవుడి సేవ దేవుడి మీద ఆధారపడి చేశాడు. ఎప్పుడైనా భోజలేని పరిస్థితిలో, తక్కువ ఉన్న వారికి భోజన పరిస్థితిలో కంట్లు కుట్టేవాడు తప్ప 99% దేవుని కొరకు పని చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తుంటే మీకు దేవుడు ఏ పని అప్పగించాడు, ఆ పని మీరు చేయగలుగుతున్నారా? అప్పగించలేని పని మనం చేస్తే దానివల్ల మనకి ఇబ్బంది. అందుకనే కష్టపడి పని చేయటం నేర్చుకున్నాం. మనం చేసే పని అది ఒక నలుగురికి నచ్చలేకపోవచ్చు, మనకు అనవసరం. కానీ దేవుడు చెప్పాడు కనుక ఆ పనులు మనము ముందుకెళ్ళిపోతుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను నాతో పాటు ఒక 5 స్నేహితులు శంకర విలాసులకి వెళ్ళిన టీ దగ్గరికి టిఫిన్ చేస్తాకి. దేవుడికి స్తోత్రం కలుగుగా. చూడండి అందరికీ ఉన్నారు. శంకర విలాసులకి వెళ్ళిన అప్పుడు శంకర విలాసు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సందులో ఉండేది అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ సందులో ఉండేది. ఇప్పుడు మార్చేశారు. విజయనగర్ సందులో ఉండేది అన్నమాట. మేము టిఫిన్ చేస్తాకి వెళ్ళినప్పుడు మేము 5 మాస్టర్ గారు 5 టిఫిన్ చేస్తాం. ఈలోగా మన ప్రార్థనకు వచ్చే సహోదరి ఆ రోజుల్లో ప్లేట్ తీయడానికి వచ్చింది. మనం చూసి సైడ్ అయిపోతుంది. అలాగే పాపం బకెట్ పట్టుకొచ్చి సైడ్ అయిపోతుంది. సిస్టర్ గారు వందనాలన్నాను నేను. అలాంటిది వందనాలు బ్రదర్ గారు, అన్న మీరు పని చేస్తున్నారు, చాలా సంతోషం అమ్మా. ఇలాగే చెప్పాను, చాలా సంతోషం అమ్మా, చాలా ఆనందం ఉంది. మీరు ఎక్కడేం పని చేస్తున్నారు నాకు నిజంగా తెలియదు, ఇక్కడ పని చేస్తున్నారు, చాలా సంతోషం అని నా దగ్గర ఉన్న పాస్టర్ అందరికీ ఆవిడ మా సంఘ విశ్వాసాన్ని మా సహోదరికి చెప్పినప్పటికీ ఆవిడ మొక్కలంతా అయిపోయింది. దేవుడికి స్తోత్రగలుగా. కష్టపడి పని అండి అది. ఈ పని అయితే ఏంటి, దోచుకుని పని ఏం కాదు కదా. ఆవిడ ఏమంటే ఎంత సంతోషంగా మొక్కం చూపించిందో. ఇప్పుడు దేని పెట్టాలని మీకు జ్ఞాపకం చేసిన మంచి మాట ఏంటంటే, నేను చెప్పే మాటలు కాదు ఇవి. ఎవరు చెప్పే మాటలు ఇవి? దేవుడు చెప్పే మాటలు మన జీవితానికి ఎంతో క్షేమదాయకమైనవి. దేవుడు చెప్పే మాటలు మన జీవితానికి ఆరోగ్యకరమైనవి. దేవుడు చెప్పే మాటలు మన భవిష్యత్తుకి బంగారు మాటలు. కనుకని ఏమండి ఈ 2023 సంవత్సరం ఈ సెప్టెంబర్ నెల 1వ వారంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట చెవిని బట్టి వాగ్దానంగా తీసుకొని ఈ వాగ్దానం నమ్మిన వారమై దేవుని సందులో ఆత్మీయంగా బ్రతుకుచ్చు. మన కుటుంబానికి సహకారంగా, మన సంఘానికి సహకారంగా, మన నమ్ముకున్న వారికి సహకారంగా దేవుని పనులు ముందుకెళ్ళిపోతూ దేవుని దాకా చూడాలని మనం చేస్తూ, ఇదిగో మనం ఎన్ని పనులు కలిగి ఉన్న ఆదివారం ఎన్నడూ ప్రార్థన మాత్రము మానకూడదు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. రోజు కష్టపడు, రాత్రంతా కష్టపడు, పగలంతా కష్టపడు, అవసరమైతే 7 రోజులు కష్టపడే. కానీ ఆదివారం వచ్చేసరికి జ్ఞాపకించుకో, ఇది ప్రభు రోజు, ప్రభు ఏర్పాటు చేస్తున్న రోజు. నేనన్నాడు నా జీవితంలో ఆదివారం ప్రార్థన మానకూడదని తీర్మానం చేసుకో. ఆదివారం ప్రార్థన వచ్చే వారందరికీ దేవుడు సమస్తమైన ఆశీర్వాదాలన్నీ మెండుగా కుమ్మరిస్తాడు.